రే 305 మూడులో పెట్టు. అలా ఒక్కసారి లోపలికి వెళ్తే బయటికి రావడానికి 3 రోజులు పట్టాలి. ఓకేనా? హాయ్ సార్. హాయ్. వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి సార్. సేఫ్టీలు కబోర్డ్లో ఉన్నాయి సార్. బెడ్ కంఫర్ట్గా ఉంటుంది సార్. దేనికిరా? మీ హనీమూన్ గురించి సార్. మా ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు. దానికి దీనికి సంబంధమే ఉంది సార్. ఈ రోజుల్లో యూత్ 3 గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. 3 గురించి కంటే కూడా. రే మాకు 2 సపరేట్ రూమ్స్ కావాలరా. సెపరేట్ రూమ్స్ ఎందుకు సార్? ఇద్దరు ఒకే రూమ్ లో ఉండండి. ఇక్కడ రైడింగ్స్ కూడా జరుగు. మంచి కంఫర్ట్గా ఉంటుంది సార్. రే మాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవురా. 2 రూమ్స్ ఇవ్వు చాలు. ముందే బాగా ఆలోచించుకోండి సార్, తర్వాత ఇబ్బంది పడతారు. ఏంట్రా విడాకులు తీసుకునే వాళ్ళు వచ్చినా కలిసి కాపురం చేయించేలా ఉన్నారు. ఇక్కడ అంతే సార్. స్ట్రేంజర్స్ వచ్చినా 3 రప్పించి 3 నెలలు కన్ఫర్మ్ చేసి పంపించేస్తుంటాం సార్. బాబు నీకో దండం. మాకు 2 రూమ్స్ ఇప్పించు చాలు, మేము వెళ్ళిపోతాం. రే ఇచ్చే. అలాగే సార్. పదండి సార్, నేను వస్తున్నాను. కమ్. 3 గడియారాలు పెట్టిన 3 రాకపోతే అలా మీకు చని. హాయ్ సార్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. 3 రోటీస్ ఓకే. అండ్ 1 అఫ్ఘానీ చికెన్. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? నథింగ్. ఒక ఇద్దరు కలవడానికి ఏం రీజన్స్ ఉంటాయా అని. డెస్టినీ ఇద్దరిని కలపాలనుకున్నప్పుడు కారణాల కోసం ఆగదు. కలిసిన తర్వాత ఏం చేస్తున్నాం అని. మనం కలిసిన తర్వాత ఏం చేస్తున్నామో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడి తెలుసుకుందామా? ఓకే. ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్. హాస్పిటల్లో నన్ను కలిసినప్పుడు ఫోర్ హెడ్ మీద ఎందుకు కిస్ చేసావు? జస్ట్ లైక్ దాట్ అనిపించింది, చేసా. జస్ట్ లైక్ దాట్? జస్ట్ లైక్ దట్ అయితే ఎక్కడైనా చేయొచ్చు. వై ఫోర్ హెడ్? కలవాలి అనుకునే వాళ్ళు లిప్ కిస్ చేసుకుంటారు. ఒకరిలో ఒకరు కలిసిపోవాలనుకునే వాళ్ళు నెక్ పైన కిస్ చేసుకుంటారు. బట్ నువ్వు సేఫ్గా ఉండాలనుకున్నప్పుడు ఫోర్ హెడ్ పైన కిస్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ అరబిక్లో సారీ చెప్పడానికి ఫోర్ హెడ్ పైన కిస్ చేస్తారు. మేబీ అప్పటి వరకు నీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండేది, అది అప్పటితో పోయింది. అందుకే నీ ఫోర్ హెడ్ మీద కిస్ చేశా. థ్యాంక్స్. ఎందుకు? బ్యాడ్ ఒపీనియన్ పోయినందుకు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నువ్వెందుకు ఇలా ఉన్నావు? అంటే ఒక సీఎం కొడుకు ఇలా ఉండడం నేను అస్సలు చూడలేదు, ఇమాజిన్ కూడా చేయలేదు. వై ఆర్ యు లైక్ దిస్? ఇప్పటి వరకు ఈ క్వశ్చన్ నన్ను ఒక్కరు కూడా అడగలేదు. అడిగినా నేను ఆన్సర్ ఎవరికీ చెప్పలేను. నీకు మీ అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? తెలుసు. కానీ నాకు మా అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలీదు. మా అమ్మని చంపి మా నాన్న సీఎం అయ్యాడని అందరూ అంటుంటారు. కానీ ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే మా అమ్మ వల్లే ఆయన తండ్రి అయ్యాడు. ఆయన కావాలని చేశాడో లేదా అలా జరిగిపోయిందో నాకు తెలియదు. కానీ ఇప్పటి వరకు మా ఇంట్లో మా అమ్మ ఫోటో ఒక్కటి కూడా లేదు తెలుసా? మీ అందరికీ అమ్మ అనే పదం గుర్తొస్తే కళ్ళు మూసుకుంటే మీ అమ్మ మొహం గుర్తొస్తుంది. కానీ నాకు రాదు. ఎందుకంటే నేను మా అమ్మని చూడలేదు. చిన్నప్పటి నుంచి అమ్మ నేను ఇది సాధించానమ్మా, అమ్మ నేను ఇది గెలిచానమ్మా, అమ్మ నేను ఇది చేశానమ్మా అని మా అమ్మ ఫోటో ముందుకెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఉంటుంది. కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు కూడా నిన్ను తీసుకెళ్లి మా అమ్మ ఫోటో ముందు నించోపెట్టి అమ్మా నేను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఉంది. కానీ నాకు మా అమ్మ ఫోటో కూడా లేదు. మా నాన్న ఆడిన రాజకీయం అనే ఆటలో ఆయన పదవులు సాధిస్తే నేను నా జీవితాన్ని కోల్పోయాను. అందుకే ఎప్పుడు నేను ఆయన కొడుకులా పెరగలేదు, అలా ఫీల్ అవ్వలేదు. రతన్, ఐమ్ సారీ. ఐమ్ రియలీ సారీ. యా,
ఇట్స్ ఓకే. Dare. Ask me anything. Try your luck, baby. Okay. Bye. Good night. ఏ రతన్, నువ్వేంటి ఇక్కడ? చిచి, బుద్ధుందా అసలు నీకు? అసలు నువ్వు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? అడుగుతుంటే నవ్వుతావేంటి? ఇది ఎవరి రూమో చూసుకో. ఇది నీ రూమా? మ్మ్. నీ రూమ్లోకి నేనెందుకు వచ్చాను? చిచి, నన్ను కూడా చెడు కుట్టేశావు. మే ఐ కమ్ ఇన్ సార్? Come in. నేను చెప్పాను కదా సార్, ఒక రూమ్ సరిపోద్దని. ఆ రూమ్ ఎక్కిచ్చేయమంటారా? అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. మరి నువ్వు తొందరగా వచ్చే.